ఏపీలో విజయ్ రాజకీయ కల్లోలం. టీవీకే విస్తరణకు రూట్ మార్చారు పార్టీ చీఫ్ విజయ్. ఇక వివిధ పార్టీలోని అసంతృప్తి నేతల మీద ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక విజయ్ వైపునకు డిఎంకే అన్నా డిఎంకే నేతలు కూడా చూస్తూ ఉన్నారు. ఇక ఆయా పార్టీలో ప్రాధాన్యత టికెట్ పై అడియాసలో నెలకొన్న వారందరూ కూడా ఇప్పుడు విజయ్ పంచన చేరేందుకు కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. రేపటి పుదుచ్చేరి సభలో కూడా భారీగా చేరికలున్నట్లుగా కూడా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇప్పటికే అన్నా డిఎంకే నుంచి కూడా జోరుగా చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇక రేపు జరగబోయేటువంటి పుదుచ్చేరి సభలో కూడా ఈ చేరికలే హైలైట్గా నిలవనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే డిఎంకేలో కానీ అన్నా డిఎంకేలో కానీ అసంతృప్తి నేతలు, అదేవిధంగా ప్రాధాన్యత కోల్పోయిన వాళ్ళు, టికెట్ మీద ఆశతో ఉండి అడియాసలు పాలైన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు విజయ్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారు. మరి రేపటి జరగబోయే పుదుచ్చేరి సభలో ఎటువంటి చేరికలు ఉన్నాయి ఏంటి అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, తమిళనాడులో ఉన్నటువంటి అన్నా డిఎంకేలో కానీ డిఎంకేలో ఉన్న నేతలు కానీ ఎవరైతే ప్రాధాన్యత కోల్పోయారో వారందరూ కూడా ఇప్పుడు విజయ్ పార్టీ వైపే చూస్తున్నట్లు తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి? రేణు, గత కొంతకాలంగా కూడా ఏదైతే విజయ్ పార్టీ పెట్టిన తర్వాత నుంచి కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ వస్తున్నాడు. అయితే ఆ పరిస్థితులు మాత్రం ఆ కరూరు తొక్కిసలాట ఘటన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. పార్టీని బలోపేతం చేసే అంశానికి సంబంధించి కొంత విజయ్ వెనకడుగు వేసినట్టుగా కూడా మనం వార్తలు చూస్తూ వచ్చాం. అయితే ఇటు అన్నా డిఎంకేలో నెలకొన్న పరిస్థితులు కానీ, డిఎంకేలో నెలకొన్న పరిస్థితులు కానీ, ఇతర ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ, అలాగే జాతీయ పార్టీ బీజేపీ వేస్తున్నటువంటి అడుగులు కానీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయం అన్ని కూడా కొంత తమిళనాడు ఉత్కంఠను రేపుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో కొంత విజయ్ అంటే పార్టీని బలోపేతం చేయాలి అని అంటే రాజకీయ అనుభవం ఉన్న నాయకులు కావాలి. ఏదైతే అంటే ఇతర సాధారణంగా సినిమా వాళ్ళు కానీ లేదంటే ఎవరన్నా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇతర పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతల సహకారం తీసుకుంటుంటారు. మన ఉదాహరణకు జనసేన పార్టీ చూస్తే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి దూకుడుగా ముందుకు వెళ్ళడానికి నాదెండ్ల మనోహర్ ఎంతో కీలకమైన పరిస్థితి ఉండేది. అలాగే అప్పుడు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా కొంతమంది గంటా శ్రీనివాసరావు కానీ లేదంటే కొంతమంది కీలక నేతలు సీనియర్ నేతల సహకారం ఎక్కువగా, మైసూరారెడ్డి ఇలా కొంతమంది నేతల సహకారం ఎక్కువగా ఉండేది. అలాగే జగన్ వచ్చినప్పుడు కూడా అదే జరిగింది. సో ఇప్పుడు ఇవన్నీ అదే విధంగా ఇప్పుడు తమిళనాడు కూడా అదే వ్యూహాన్ని విజయ్ అమలు చేసేందుకు కూడా రెడీ అవుతున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అంటే ఇప్పుడు ఇతర పార్టీలు అన్నా డిఎంకేలో సెంగోట్టియన్ కానీ కొంతమంది కీలక నేతలు అసంతృప్తికరంగా ఉన్నారు. అదేవిధంగా అన్నా డిఎంకేలో నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి బహిష్కృత నేతలు కూడా కొంత ఇబ్బందికరంగానే వ్యవహరిస్తున్నారు. వాళ్ళు కూడా ఆ పార్టీని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు అనేది కొంత వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లకు ఒక షెల్టర్ ఇచ్చి వాళ్లకు సీట్ల విషయంలో కానీ రాజకీయ భవిష్యత్తు విషయంలో కానీ ఒక హామీ ఇస్తే, ఎందుకంటే తాను యువనేత కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు ఒక స్పష్టమైన హామీ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా తన పార్టీ కోసం కష్టపడి పనిచేసే అవకాశం ఉంటుంది. రేపు అదృష్టం బాగుండి అధికారంలోకి వస్తే వాళ్ళ సహకారం కూడా తనకి ఎంత అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకనంటే తమిళనాడు విషయంలో బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. బీజేపీ ఫోకస్ పెట్టింది అని అంటే విజయ్ ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ విషయంలో కంటే కూడా బీజేపీ విషయంలో అతను ఎక్కువగా కష్టపడాలి. అధికారంలో ఉన్నటువంటి డిఎంకే కంటే కూడా బీజేపీకి ఎక్కువ పైపడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికీ కూడా సీనియర్ నాయకుల సహకారం అనేది ఎంతో కీలకంగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఎవరెవరైతే టికెట్లు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదంటే పక్కన పెట్టి వృద్ధ నేతలు అనే కారణంతో పక్కన పెట్టి లేదంటే ఏదో ఒక కారణంతో ఇన్ఫార్మర్ అనే కారణంతోనో ఏదో ఒక కారణంతో వాళ్ళని పక్కన పెట్టి లేదా ఆర్థిక సమస్యల కారణంగా పక్కన పెట్టే నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తన పార్టీలోకి చేర్చుకుని వాళ్ళు అడిగిన స్థానాల్లో సీట్లు లేదంటే వాళ్ళు అడిగితే ఒక 2-3 ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వడానికి కూడా విజయ్ సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేశాడు. పుదుచ్చేరి సభలో కూడా భారీ చేరికలు ఉండే అవకాశం ఉంది అనేది కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక విజయ్ కి సంబంధించి ఎటువంటి అంటే ఇప్పటికే ఆర్థికంగా పార్టీకి ఎటువంటి సమస్యలు లేకపోయినప్పటికీ కూడా నాయకత్వ సమస్య అనేది పార్టీలు ఎక్కువగా ఉంది. మనం కరూరు ఘటన తర్వాత చూస్తే విజయ్ ని మోసే నాయకుడు కరువైపోయాడు. ఒకవైపు నుంచి అన్నా డిఎంకే విమర్శలు కానీ అన్నా డిఎంకే విమర్శలు, మరోవైపు డిఎంకే విమర్శలు, అలాగే ఇతర పార్టీల నుంచి వస్తున్న విమర్శలు ఇవన్నీ కూడా కొంత అతను ఇబ్బంది పడినట్టు కనిపించింది. ఆ సమయంలో అతనికి అనుభవం ఉన్న నాయకుడు కనపడలేదు. అందుకే విజయ్ కూడా సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేరితే మాత్రం ఖచ్చితంగా దానికి బలం ఉంటుంది అనే భావనలోనే విజయ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, అంటే ఇప్పటికే కూడా అన్నా డిఎంకే నుంచి కూడా జోరుగా కూడా చేరికలు జరుగుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది టీవీకేలోకి. టీవీకే విషయంలో అంటే ఇప్పుడు అన్నా డిఎంకేలో ముఖ్యంగా ఏదైతే శశికళ వర్గం ఏదైతే ఉందో అంటే జైలలితతో సన్నిహితంగా మెలిగి తర్వాత అంటే అధికారం కోల్పోయి పళనిస్వామి ముఖ్యమంత్రి అయిన తర్వాత శశికళ జైలుకి వెళ్ళొచ్చారు. బెంగళూరు జైల్లో కొన్నాళ్ళు గడిపొచ్చారు.
శిక్ష అనుభవించి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆమె మళ్ళీ అన్నాడీఎంకేలో తనతో సన్నిహితంగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా బయటకు లాగే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు పళనిస్వామి నాయకత్వాన్ని ఇష్టపడని వాళ్ళు, పన్నీర్ సెల్వం నాయకత్వాన్ని ఇష్టపడే వాళ్ళు, శశికళ నాయకత్వాన్ని ఇష్టపడే వాళ్ళు, లేదంటే టీవీకే దినకరన్ నాయకత్వాన్ని ఇష్టపడే వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంత బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెంగొట్టియన్ సహా కొంతమంది కీలక నేతలు ఇప్పటికే టీఆర్ బాలు కానీ మరికొంతమంది నాయకులు కానీ అటు టీవీకేతో చర్చలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దాన్నే ఇప్పుడు విజయ్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక రేపు పుదుచ్చేరి జరగనున్నటువంటి సభలో కూడా భారీగా చేరికలు ఉన్నట్లుగా తెలుస్తుంది. డిఎంకే నుంచి, అన్నా డిఎంకే నుంచి కూడా పలువురు సీనియర్లు కానీ వీళ్ళందరూ కానీ ఎవరైతే పార్టీలో ప్రాధాన్యత కోల్పోయారో అన్నా డిఎంకేలో కానీ డిఎంకేలో కానీ ప్రాధాన్యత కోల్పోయినటువంటి నేతలు, ఇంకా ఆశావాహకులుగా ఉండి టికెట్ లభించని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు టీవీకే పార్టీ వైపే చూస్తూ ఉన్నారు. వీరందరూ కనుక టీవీకేలో చేరితే కనుక రేపు పుదుచ్చేరి సభలో కూడా భారీగా కనుక చేరికలు జరిగితే ఇదంతా కూడా విజయ్ నాయకత్వానికి చాలా కలిసి వచ్చే అంశంగా మనం చూడాలి. ఎందుకంటే కరూరు ఘటన తర్వాత కూడా విజయ్ చాలా సైలెంట్ అయిపోయారు. అంటే దాని తర్వాత క్లియర్గా కూడా ఏదైతే తనకి గతంలో కానీ రాజకీయాల్లో కానీ అనుభవం లేదో అనుభవ రాహిత్యం అనేది కూడా కనిపించింది. ఆయన మరొక వైపు ఏంటంటే పార్టీలో కూడా అంతగా సీనియర్లు ఎవరూ లేకపోవటము, ఇదంతా కూడా కొంత కరూరు ఘటన తర్వాత కొంత గందరగోళ పరిస్థితి, విజయ్ సైలెంట్ అయ్యే పరిస్థితికి అయితే దారితీసింది. అయితే ఇంకా సీనియర్స్ కనుక రాజకీయాల్లో పండినటువంటి సీనియర్లు వీళ్ళందరూ కనుక విజయ్కి తోడైతే టీవీకే పార్టీకి బాగా కలిసి వచ్చే అంశం, విజయ్కి ఇది బాగా కూడా కలిసి రానున్న అంశం.